పసుపు కుంకులన్నీ తీసుకురండి. ఇందులో పువ్వు పెట్టలేదు, రేపు చూసేద్దాం. వేరే బిడ్డ బాగుంది. ఎదురుగా దేవుళ్ళని పెట్టుకుని మాకు దండాలు పెడుతున్నారు. దైవం లాంటి భర్తలనిచ్చినందుకు ఆ దేవుడికి దండం పెట్టాం. పతియే ప్రత్యక్ష దైవం కాబట్టి మీకు దండం పెడుతున్నాం. అసలు ఆ దేవుళ్ళ కంటే మాకంటే మీరే గొప్పవాళ్ళు. అవును విజయ, తోడుకోళ్ళయ్యుండి కూడా మీరు అక్క చెల్లెళ్ల కంటే అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటాం మీ మంచితనం. మన బిడ్డల్ని ఎవరి పిల్లలో కూడా తెలియకుండా పెంచడం మీ గొప్పతనం. చాలండి, పెళ్ళాల్ని పొగిడితే కాపురాల్లో కలతలొస్తాయంట. పదండి, టిఫిన్ చేద్దరుగా. ఆకలి దంచేస్తుంది, పదండి. రావులమ్మా, ఆకలేస్తుంది, టిఫిన్ పెట్టు. నీ ముఖం మండ, సన్యాసుల్లో తొలిబంతులాగా అయ్యగారుల కంటే నీకు తొందర ఎక్కువైంది ఏంటయ్యా? ఇంట్లో డ్రైవరు, ఓనరు, పనివాడు, అమ్మగారు తేడాలు లేవు. అంతా సోషలిజం. వాళ్ళ ముందు మనం వెనకాలేదు, ఆకలే ముందు. ఎరా ధర్మాయ్, టిఫిన్ ఎలా ఉందిరా? టిఫిన్ చాలా బాగుందండి. కొబ్బరి చట్నీలో కొంచెం కొబ్బరి తక్కువ. వంకలు పెట్టడానికి రెడీ. కాస్త సాయం చేయరంటే మాత్రం డ్రైవర్ పనులే చేస్తా అని అంటావు. పనంటే గుర్తొచ్చింది, రేపు మా ఆడపడుచొస్తుంది. ఎవరు వెళ్తున్నారు? ఆ పనులన్నీ ఎవరు చూస్తున్నారు? ఆ ఏర్పాట్లన్నీ సవ్యంగానే జరుగుతున్నాయి. తమ్ముడు వైజాగ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకుంటాడు. అయ్యగారు నేను కారు వేసుకుని స్టేషన్కి వెళ్తా. లాగించు. నమస్కారం సార్. నమస్తే నమస్తే. మీ అందరికీ ఓ శుభవార్త. మా చెల్ల 20 సంవత్సరాల తర్వాత ఫారెన్ నుంచి వస్తున్న శుభ సందర్భంగా ఆనందాన్ని మీ అందరితో పంచుకోవడానికి ఒక నెల జీతం బోనస్ గా ఇస్తున్నాం. మేనేజర్ గారు, మనం బయలుదేరదామా? వస్తాం. అయ్యా, చిన్నమ్మ గారు వస్తున్నారంటే మీకే కాదు, మాకు కూడా పండగలా ఉందయ్యా. పైగా పండగల బోనస్ కూడా ఇచ్చారు. మేము కూడా స్టేషన్కి వచ్చి అమ్మాయి గారు రిసీవ్ చేసుకుంటామయ్యా. అలాగే, తప్పకుండా రండి. వెళదాం. ఉన్న ఒక్క అడుగుతున్నా, అంత దూరం ఎందుకు పంపించారు? ఏం చేస్తాంరా, అమ్మా నాన్న పోయిన తర్వాత దాన్ని ఆళ్ళ పళ్ళ చూసి ఆడదిక్కు లేక మా మేనత్ గారు ఫారిన్ తీసుకెళ్ళింది. అక్కడే పెంచి పెద్ద చేశారు. ఫారిన్ నుంచి ఇండియా ఫస్ట్ టైం వస్తుంది. వచ్చి ఇక్కడే ఉంటారా, తిరిగి వెళ్ళిపోతారా సార్? ఏం చెప్తాం, నచ్చితే ఇక్కడే ఉంటుంది, లేకపోతే మ్యారేజ్ చేసుకొని మళ్ళీ ఫారిన్ వెళ్ళిపో.